కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఇక ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులతో కిక్కిరిసిపోయింది. నరసింహుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. ఇక అనుబంధం ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. యాదగిరిగుట్ట దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి యొక్క క్షేత్రము నారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారి దగ్గర అభిషేకాదులన్నీ అర్చనలన్నీ పూర్తి చేసుకొని అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు వచ్చి ఇక్కడ రుద్రాభిషేకములు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, బిల్వార్చనలు, స్ఫటికలింగములకు బిల్వార్చనలన్నీ కూడా చక్కగా జరిపించుకుంటున్నారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైనటువంటిది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో కళ్యాణోత్సవములు మరియు స్వామివారి సన్నిధిలో సాయంకాలం దీపారాధనలు, మహిళా భక్తులు ముఖ్యంగా 6 గంటల నుండి దీపారాధనకు అన్ని ఏర్పాటు చేసినారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ ఈ దీపారాధనలు, దీప ప్రజ్వలన కార్తీక మాసంగా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణిమ సందర్భంలో కార్తీక మాసమే విశేషం. అందులో కార్తీక పౌర్ణిమ చాలా విశేషమైన పర్వదినం. సాయంకాల సమయంలో దీపారాధన చేసినట్టయితే 1 రెట్ల ఫలితం వస్తుంది.